హలో నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, మీ వేదిక అస్ట్రాలజర్ని. స్వాగతం. మన యూట్యూబ్ ఛానల్లో వైజాగ్ అస్ట్రో దిన ఫలితాలు చూద్దాం. మనం 7th జూలై దిన ఫలితాలు ఎలా ఉంటాయి, రాశి ఫలితాలు ఎలాగుంటాయి. 7th జూలై అనగా ఆదివారం, క్రోధీనామ సంవత్సరం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం నడుస్తున్నది. ఇది శుక్లపక్షమ తిథి ఏంటంటే విద్య రేపు పొద్దున్న 5 గంటల 1 నిమిషం దాకా ఉంటుంది. ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు మొదలైపోయి 6th జూలై నుంచి 15th జూలై దాకా గుప్త నవరాత్రులు. అదేవిధంగా ఈ రోజున జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నారు దేశం అంతా. శుక్రుడు 6th జూలైని కర్కాటక రాశిలో గోచారం చేస్తూ ప్రవేశించాడు. 31 జూలై దాకా శుక్రుడు అక్కడ ఉంటాడు. దానివల్ల 12 రాశుల్లోని శుక్రుడు తాలూకా శుభ అశుభ ఫలాలు ఉంటాయి. దానికి ఒక సెపరేట్గా నేను వీడియో తయారు చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీ రాశికి ఎటువంటి ఫలితాలు శుక్రుడు ఇస్తాడు ఈ గోచారం వల్ల అన్నది మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు. అదేవిధంగా మీతో ఒక చిన్న మనం ఏంటంటే, మీకు నచ్చిన ఇష్ట దేవతా పేరు కిందన కామెంట్స్లో తప్పకుండా రాయండి. దానివల్ల మీకు ఋషి రుణం కూడా తీరిపోతుంది. అదేవిధంగా మన వీడియోకి కూడా కాస్త యూట్యూబ్ వైపు నుంచి ప్రోత్సాహం దొరుకుతుంది. నెక్స్ట్, ఒకవేళ మీరు పెయిడ్ కన్సల్టెన్సీ తీసుకుందనుకుంటే, మీ జాతకం డీటెయిల్స్ పంపించుకుని జాతకం చూపించుకుందనుకుంటే, స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ని మీరు నన్ను ఐదర్ వాట్సాప్ మెసేజ్ ద్వారా లేదా కాల్ ద్వారా సంప్రదించవచ్చు. సో రండి మనం చూద్దాం 12 రాశి ఫలితాలు ఈ రోజున ఎలాగుంటాయో. చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. సో మేషరాశికి ఎలాగుంటుందో మనం చూద్దాం. సో మేషరాశిలోని చెప్పాలి అంటే, చతుర్థ భావంలోని చంద్రుడు గోచారం ప్రకారం కర్కాటక రాశిలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే, ఏదో ఒక రకమైన భయం ఉంటుంది ఈ జాతకులకి అని మనం చెప్పవచ్చు. కానీ ఏదో ఒక భయం ఉన్నా, చింత ఉన్నా, ఇష్టసిద్ధి వారు మొదలుపెట్టే పనులు కంపల్సరీగా పూర్తవుతాయి అని మనం చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి ఆఫీసులోని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారంటే అవి కంప్లీట్ కూడా అవుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అవుతాయని చెప్పవచ్చు. స్టూడెంట్స్ కానీ కొత్త కోర్సులు ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుని అడ్మిషన్కి వాళ్ళు అప్లై చేసినా, లేదు అంటే ఎగ్జామినేషన్స్ ఇచ్చినా దానికి వాళ్ళు సక్సెస్ అవుతారు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఉద్యోగస్తులకి మాత్రం ఎక్కడో అక్కడ ఆ భయం అని చెప్పాను కదా, అదే కానీ ఉద్యోగంలో ఉంటే మాత్రం వాళ్ళకి ఉద్యోగం ఉంటుందా పోతుందా అన్న భయం, కాస్త టెన్షను ఉండవచ్చు. ఫ్యామిలీస్లోని స్త్రీలకి ఏదో ఒక కుటుంబ సమస్యల వల్ల కాస్త సాడ్నెస్ ఉంటుంది అని చెప్పవచ్చు. ఎస్పెషలీ ఏంటంటే, చుట్టాల వైపు నుంచి ఏదో ఒక ప్రాబ్లం కానీ, చుట్టాల వైపు నుంచి ఏదో ఒక మాట అనడం వల్ల వాళ్ళకి కాస్త మనసు అశాంతిగా ఉండడం కానీ జరగడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. నెక్స్ట్ మనం చూసేది వృషభ రాశి వారికి చంద్రుడు 3వ భావంలో గోచారం చేస్తున్నాడు. ఈరోజు ఈ రాశి వాళ్ళకి మొత్తం జయం కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. వాళ్ళు కొత్త పని ఏమైనా చేసినా సక్సెస్ అవుతుంది. కొత్త ప్రాజెక్టులు కావాలంటే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కానీ కొత్త రుణాలు గట్టా ఏమైనా అప్లై చేస్తే, సబ్సిడీలు గట్టా అప్లై చేస్తే అవి గ్రాంట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి అని మనం చెప్పవచ్చు. ఈ రోజున వ్యాపారస్తులకి మంచి ప్రాఫిట్లు దొరుకుతాయి అని మనం చెప్పవచ్చు. ఇన్వెస్టర్స్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత మంచి ఫలితాలు కూడా కనబడుతున్నాయి మనం చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల్లోని అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. వైఫ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటారు ఈ రోజున. స్టూడెంట్స్ కూడాను వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్లోని వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అవుతారు. చాలా ఫోకస్ అండ్ కన్సంట్రేషన్తో ఈ రోజున చదువుకుంటారు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేది మనకి మిథున రాశిలో 2వ భావం నుంచి చంద్రుడు సంచరిస్తున్నాడు కర్కాటక రాశి పైన. ఈ రోజున ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ధనము హాని జరుగుతుంది అని కనబడుతున్నది. అదేవిధంగా అనిష్ట ఫలాలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఈ హాని జరుగుతుంది, లాసెస్ వస్తాయి అని కనబడుతున్నది, నష్టాలు అవుతాయని కనబడుతున్నది. అదేవిధంగా అనిష్ట ఫలితాలు అంటే అనుకోని సమస్యలు ఏవైనా వస్తాయి. ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ రోజున ఎవరో కొంత తగుడు అవడం వల్ల తగులు కూడా అవుతాయి. అంటే వాద వివాదాలు అవుతాయి, లేదంటే కోర్టు కేసుల దాకా వెళ్తారు
అన్నది కూడా మనకి కనబడుతున్నది. దీని అంతటికీ ముఖ్య కారణం ఏంటంటే మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ రోజున అయితే తక్కువ మాట్లాడాలి, లేదు అంటే మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడాలి. ఇదే విధంగా స్టూడెంట్స్ కూడా ఈరోజు చాలా బాగోలేదు. వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే కానీ వాళ్ళకి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్లో ఉండదు అని కనబడుతున్నది. నెక్స్ట్ చూసేది మనం కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే చంద్రుడు స్వరాశిలోనే అక్కడ తిరుగుతున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఈ రోజున స్వరాశిలోనే చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ రోజున భాగ్యోదయం అవుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. అంటే స్టూడెంట్స్ అవనండి, ఎంప్లాయీస్ అవనండి, వ్యాపారస్తులు అవనండి, ఉద్యోగస్తులు అవనండి, ఎవరైనా అవనండి, ఈవెన్ విద్యార్థులు కూడా అవనండి, కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున భాగ్యోదయం అవుతుంది. అంటే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి మనం చెప్పవచ్చు. అదే అన్ఎంప్లాయీస్ కానీ కొత్త ఉద్యోగాలకి అప్లై చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ రోజున పర్మనెంట్ అయ్యే సూచనలు కూడా కనబడుతున్నాయి. అంటే అటువంటి ఏదో సమాచారం వాళ్ళకి వస్తుంది అని మనం చెప్పవచ్చు. అన్ని విధాల సుఖాలు ఉంటాయి జీవితంలోని, ఫ్యామిలీలోని అన్ని విధాలుగా సుఖాలు ఉంటాయి. వాళ్ళకి సంతాన సుఖం కూడా ఉంటుంది ఈ రోజున. కానీ మనసులో మాత్రం ఏదో ఒక కారణం వల్ల భయం అన్న. నెక్స్ట్ మనం చూస్తాం సింహరాశి. సింహరాశి వారికి చంద్రుడు ద్వాదశ భావం నుంచి గోచారం చేస్తున్నాడు. ద్వాదశ భావం అంటే వ్యయభావము. ఈ రోజున ఈ రాశి వాళ్ళకి అనుకోని ఖర్చులు వస్తాయి. ఊహించని ఖర్చులు, రూపాయి ఖర్చు అవ్వాల్సిన జాగాలో 2 రూపాయలు ఖర్చు అయిపోతుంది. లేదంటే ఖర్చు పెడతారు కానీ మొదలుపెట్టిన పనులు మాత్రం పూర్తి అవ్వవు. ఇలాగ కనబడుతున్నది ఇప్పుడు. అదేవిధంగా వీళ్ళకి కాస్త ఆరోగ్యం కూడా సమంగా ఉండదు అనేసి కనిపిస్తున్నది. కాబట్టి హెల్త్ గురించి కాస్త ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధన నష్టం ఎలాగో కనబడుతున్నది. ఎందుకంటే ఎస్పెషలీ వ్యాపారస్తులకి ఎక్కువ ధన నష్టం కనిపిస్తున్నది. ఉద్యోగులు, ఫ్యామిలీలో ఉంటున్న వాళ్ళందరూ మాత్రం ఎటువంటి అడ్వాన్స్లో పేమెంట్ చేయవద్దు. ఎస్పెషలీ ప్రాపర్టీస్ గురించి అడ్వాన్స్లు పేమెంట్ చేయవద్దు. దాంట్లో లాసెస్ వచ్చే, హాని వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. స్త్రీలకి ఏదో ఒక చింత, అదేవిధంగా ఒంట్లో బాగోలేకపోవడం, జ్వరం గట్టా ఉండడం అన్నట్లుగా అనిపిస్తున్నది సింహరాశి వాళ్ళకి. నెక్స్ట్ మనకు వచ్చేది కన్యారాశి. కన్యారాశి ఏకాదశ భావం నుంచి కర్కాటక రాశి మీద గోచారం చేస్తున్నాడు. ఈ కన్యారాశి వాళ్ళకి వీళ్ళకి ఈ రోజున చాలా మంచిది. వీళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. మార్నింగ్ నుంచి మంచి ఉత్సాహంగా ఉంటారు. స్టార్ట్ చేసే పనులు అన్నీ కంప్లీట్ అవుతాయి. మహాప్రశాంతంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు. ఈ రోజున ఈ కన్యా రాశి వాళ్ళు ప్రాపర్టీస్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే వీళ్ళకి లాభాలు వస్తాయి. అదేవిధంగా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసినా వీళ్ళకి ధన లాభం వస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విద్యార్థులకి ఈ రోజున కూడా చదువుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది, చాలా ఫోకస్ ఉంటుంది, చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. విద్యార్థులు ఈ రోజున బుద్ధిగా కూర్చొని చాలాసేపు దాకా వాళ్ళ ఎడ్యుకేషన్లో వాళ్ళు టైం స్పెండ్ చేస్తారని మనం చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి అన్ని విధాల ప్రాఫిట్ వచ్చే దినాల్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారో వారికి కొత్త ఆపర్చునిటీస్ కూడా ఈ రోజున కనబడుతున్నాయి మనకి. తులారాశి. తులారాశి వారికి చంద్రుడు దశమ భావంలోని సంచరిస్తున్నాడు. ఈ రోజున ఇష్ట సిద్ధి అవుతుంది తులారాశి వాళ్ళకి. వాళ్ళు మొదలుపెట్టిన ప్రతి పనులు కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లాంగ్ టర్మ్ పెండింగ్ జాబ్స్ ఏవైనా ఉండుంటే, ఏదో పనులు చాలా రోజులు పెట్టి కుటుంబ సభ్యులు చేయరా అంటున్నారు, లేదు అంటే వీళ్ళు చేద్దాం అనుకునే టైం దొరకటం లేదు, అటువంటి పనులన్నీ ఈరోజు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే ఇటువంటి కార్యాలని ఏంటంటే మొదలు పెట్టే ముందు మాత్రం వాళ్ళకి కాస్త ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మొదలుపెట్టిన పని మాత్రం తప్పకుండా కంప్లీట్ అయిపోతుంది. వల్ల మనసులో ఏదో ఒక చిన్న భయం ఉంటుంది. అది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ గురించి భయం అవ్వచ్చు, లేదు అంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల కాస్త మనసులో చింత ఉండవచ్చు. అలా విధంగా కనిపిస్తున్నది తులారాశి వారికి. నెక్స్ట్ మనం చూద్దాం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి నవమ భావంలోంచి చంద్రుడు సంచరిస్తున్నాడు. ఈ రోజున
లేజినెస్ ఉంటుంది. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఏమీ పని చెయ్యాలని అనిపించదు. రెస్ట్ తీసుకుందాం అన్న భావంతో ఉంటారు. ఉత్సాహం అన్నది ఉండదు. 8 గంటల దాకా 9-10 గంటల దాకా బెడ్ మీదే ఉంటారు. చేయవలసిన పనులు ఏమీ చేయరు. ఆలస్యం అన్నది ఉంటుంది. అదేవిధంగా ఏ పనైనా మొదలుపెట్టినా ఆ పని ఈ రోజున కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి టైం కలిసి రావటం లేదు. చంద్రుడు తలక కృప లేదు ఈ రోజున. శరీరంలో కాస్త వీక్నెస్గా కూడా అనిపించవచ్చు. ఇదే విధంగా స్టూడెంట్స్ కూడా ఈ రోజున ఎడ్యుకేషన్లో కన్సంట్రేషన్ పే చెయ్యరు. వాళ్ళు సమంగా చదవరు ఈ రోజున. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలకి ఈ రోజున అప్లై చేయవద్దు. ఎందుకంటే టైం ఫేవరబుల్గా లేదు. వాళ్ళు అప్లై చేస్తే ఉద్యోగాలు రావు అని కనబడుతున్నాయి. సో దాన్ని వాయిదా వేసుకోవడం, కొత్త ఉద్యోగాల గురించి ఏ కంపెనీ లేనా ఎవరైనా ఇండివిజువల్స్ మాట్లాడదనుకుంటే దాన్ని వాయిదా వేసి కరెక్ట్ టైం వచ్చేప్పుడు మాట్లాడుకోవడం మంచిది. ప్రస్తుతం ఆ టైం మంచిది కాదు అనేసి దాన్ని పక్కన పెట్టడం మంచిది. నెక్స్ట్ మనం చూసేది ధనుసు రాశి నుంచి అష్టమ భావంలోని చంద్రుడు సంచరిస్తున్నాడు. అష్టమ భావం అంటే ఆరోగ్య స్థానము, అదేవిధంగా ఆయుస్థానము కూడాను. అనిష్ట ఫలం కనిపిస్తున్నది. ధనుసు రాశి వారు ఈ రోజున ఎటువంటి మంచి పనులు మొదలు పెట్టకూడదు. ఎందుకంటే అవి సక్సెస్ అవ్వవు. ముఖ్యంగా ఈ రోజున ధనహాని కనిపిస్తున్నది. చంద్రుడు కుజుడు ఇద్దరు ఎఫెక్ట్ వల్ల ఈ రోజున ధనహాని కనిపిస్తున్నది. కాబట్టి అదేవిధంగా ఈ రోజున సండే మీరు ఎక్కడో ప్రాపర్టీస్కి వెళ్ళి ఏ ల్యాండ్కో ఫ్లాట్కో లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్కో అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటున్నారేమో దాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఈ రోజున ఎటువంటి అడ్వాన్సులు పేమెంట్ చేయవద్దు. ఎందుకంటే క్లియర్గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనస్సులో కూడా ఏదో ఒక చింత ఉంటుంది. అది కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి ఉంటో బాగోలేకపోవడం వల్లేనా, లేదని మన రిలేటివ్స్లో ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వడం వల్లేనా, లేదంటే ఎక్కడో మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ రోజున రిటర్న్స్ రావాలి, ఈ రోజున దాని ఫలితాలు కనబడాలి అంటే అది రాకపోయినా ఏదో ఒక కారణం వల్ల మనసులో ఈ రోజున చింత ఉంటుంది, మనసులో అశాంతి ఉంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసేది మకర రాశి. మకర రాశి చంద్రుడు సప్తమ భావంలోంచి సంచరిస్తున్నాడు. ఈరోజు భాగ్యోదయం అవుతుంది, సుఖంగా ఉంటుంది జీవితం. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి కంఫర్టబుల్గా ఉండి కావలసిన పనులన్నీ చేసుకోవచ్చు. తలుచుకున్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. స్టూడెంట్స్కి కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఈ రోజున ఎవరో ఒకరు అనుకోకుండా గైడెన్స్ ఇస్తారు. దానివల్ల ఆ ప్రాజెక్ట్స్ క్లియర్ అవుతాయి. వాళ్ళకి సబ్జెక్ట్స్లో ఏమైనా డౌట్ వస్తే వాళ్ళ సీనియర్స్ కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ అంటే వాళ్ళ టీచర్స్ ద్వారా కానీ ఈ రోజున ఏదో విధంగా క్లారిటీ ఇస్తారు. ఆ కన్ఫ్యూజన్ దూరం అయిపోయే సబ్జెక్ట్లో క్లారిటీ వస్తుంది స్టూడెంట్స్కి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏంటి చేద్దాం అనుకుంటూ ఉంటారు. ఒక క్లారిటీ వచ్చే లైఫ్లోని సరే నేను ఇంకా ఈ కోర్స్ చేస్తాను, ఈ లైన్లో వెళ్తాను అన్న క్లారిటీ కూడా రావడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి మనకి. అలా ఇంటిలోని కాస్త వైఫ్ తోటి కలహం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హస్బెండ్ అందరికీ నా మనం ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయవద్దు. పేషెన్స్గా మెల్లిగా నెమ్మదిగా మాట్లాడుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే ఐస్లో కాస్త ప్రాబ్లం ఉన్నాయో, కళ్ళల్లో ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లం కాస్త ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నది. మెడికల్ సర్వీసెస్, మెడికల్ కన్సల్టెన్సీ తీసుకుని మెడిసిన్స్ తీసుకోవడం చాలా అవసరం కనబడుతున్నది మనకి. నెక్స్ట్ మనం చూస్తాం కుంభరాశి. కుంభరాశిలోని చంద్రుడు షష్టమ భావం నుంచి సంచరిస్తున్నాడు. దీనివల్ల వ్యయం ధనం ఖర్చు అవుతుంది అని మనకి కనిపిస్తున్నది గోచారం ప్రకారం. సో ఈ రాశి వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్లో కానీ, కొత్త వస్తువుల మీద కానీ, ప్రాపర్టీస్ మీద కానీ, బంగారం మీద కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అదేవిధంగా ఎవరైనా రుణాలు అడిగినా వాళ్ళకి రుణం ఇవ్వకూడదు. రుణం ఇస్తే ఈ రోజున మీ డబ్బు తిరిగి రావడానికి ఛాన్సెస్ కనబడటం లేదు. ఈ రోజు మీరు శత్రువుల మీద జయిస్తారు. మీకు ఎవరితోటిన తగులు కానీ ఉంటే ఈరోజు మీరు వెళ్ళి వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నారంటే మీరు మీటింగ్లో సక్సెస్ అవుతారు. అయితే ఏదో ఒక అండర్స్టాండింగ్ వస్తారు, లేదు అంటే మీరే గెలుస్తారు. సో ఇటువంటి పాత తగులు ఏమైనా ఉన్నాయంటే పేషెన్స్గా లీగల్ కన్సల్టెన్సీ తీసుకుని ఈ రోజున కానీ మీరు ప్రాసెస్ చేశారు అంటే
అది కంపల్సరీగా మీ ఫేవర్లోనే జడ్జిమెంట్ వస్తుంది, మీ ఫేవర్లోనే డిసిజన్ అవుతుంది అని మనం చెప్పవచ్చు. కుంభరాశి తర్వాత మనం చూసేది మీనరాశి. మీనరాశిని చంద్రుడు పంచమ భావం నుంచి సంచరిస్తున్నాడు. పంచమ భావంలోని సంచరించడం వల్ల ఈ రాశి వాళ్ళకి ఈ రోజున చాలా ఆనందంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళు ఉద్యోగస్తులు అవనండి, వ్యాపారస్తులు అవనండి, స్టూడెంట్స్ అవనండి, గృహిణీలు అవనండి, వాళ్ళకి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఈ రోజు అంతా చాలా ఆనందంగా ఉంటుంది. కానీ చుట్టాలతోటి ఎక్కడో అక్కడ కాస్త క్వెరల్ అంటే తగులు అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. ఫ్యామిలీ వాళ్ళకి పిల్లల వైపు నుంచి ఏదో ఒక కష్టమైన సమాచారం వస్తుంది, లేదంటే పిల్లలకి దెబ్బలు గట్టా తగలడం వల్ల మనసు కాస్త అశాంతిగా ఉంటుంది అని కూడా కనిపిస్తున్నది. సో ఇంట్లో కానీ చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి టేక్ కేర్ సో ఈ విధంగా మనం 7th జూలై ఆదివారం నాడు 12 రాశుల తాలూకా రాశి ఫలితాలు చూసాం. నా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. మీ ఇష్టదేవత పేరుతోటి మీరు ఓం నమ శివాయో, జై శ్రీరామో, ఏదో ఒకటి మీ ఇష్టదేవత పేరు మీరు తప్పకుండా కామెంట్స్లో రాశారు అంటే మీకు మంచి శుభం జరుగుతుంది. ఈ రోజున ఆదివారం నాడు కాబట్టి పొద్దున్నే లేచి స్నానం చేసి సూర్యదేవుడు నమస్కారం చేసుకోవడం ఆరోగ్యంకి ఐశ్వర్యంకి చాలా మంచిది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సెలవు ఇవ్వండి. నమస్కారం.